ప్రశ్నించే గొంతులను చంపేయాలని చూస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వము తక్షణమే బేషరతుగా క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను విడుదల చేయాలని పలు రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేసిన అధికార పార్టీ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్టుకు నిరసనగా మహబూబాబాద్ నుంచి భద్రాచలం వెళ్లే దారిలో బయ్యారం ప్రధాన రహదారిపై గంటకు పైగా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీసం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నాయని శ్రీనివాసరెడ్డి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకుడు తుడుం వీరభద్రము, పీడీఎస్యు రాష్ట్ర నాయకుడు నేతకాని రాకేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాగం లోకేష్, సిపిఐ ఎల్ఎం న్యూ డెమోక్రసీ నాయకుడు తోకలు వెంకన్న, ప్రజాపంత, సిఐటియు, ఎంఆర్పిఎస్, ఎల్హెచ్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక దుర్మార్గంగా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజలతోటి, నిరుద్యోగులతోటి, విద్యార్థులతోటి, జీవితాలతోటి ఎంత చెలగాటం ఆడుతున్నారో అనేటువంటిది కూడా ఇంద్రకరణ్ రెడ్డి ఆయన స్టేట్మెంట్ అనేటువంటిది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు ఏవైతున్నాయో, ప్రభుత్వాలు అరాచకాలు అనేటువంటి ఇక్కడ ముందు సాగం అనేటువంటి కూడా ప్రజలు, ప్రజాస్వామికవాదులు మొత్తం కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమానికి వచ్చిన బయ్యారం మండల రాజకీయ పార్టీ నాయకులకు, కుల సంఘ నాయకులకు, అలాగే మేధావులకు, విద్యార్థి సంఘ నాయకులకు అందరికీ తీన్మార్ మల్లన్న తరఫున ధన్యవాదాలు. నిన్న నైటు 6-7 గంటల సమయంలో తీన్మార్ మల్లన్నను అక్రమంగా అరెస్టు చేసి క్యూ న్యూస్ ఆఫీస్ని ధ్వంసం చేసి హార్డ్ డిస్కులను, కంప్యూటర్లను అన్ని ఎత్తుకుపోయిన పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నో సమస్యలు, ఈ మధ్యలో వారం రోజుల క్రితం తుఫాను వచ్చింది. అలాగనే పేపర్ లీక్ ఫామ్లో 30 లక్షల మంది బజార్న పడ్డాడు. అలాగనే వివిధ ఎన్నో సమస్యలు వదిలిపెట్టి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఢిల్లీలో పోయి ఓన్లీ కవితక్క గారి కోసం ఆడ పనిచేయడం, ఇదంతా సిగ్గుచేటు అనే ఆలోచనతోటి ప్రజలను చైతన్యపరుస్తూ ఈ విధంగా చేస్తున్న తీన్మార్ మల్లన్న మీద ఈ ప్రభుత్వం కక్షగా సాధింపు చర్య చాలా సిగ్గుచేటు. కేసీఆర్ ప్రభుత్వము ఉద్యమకారులు అయితే ప్రశ్నించే గొంతుల మీద ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ తొలి వెలుగు రగులైతే ఇంకా V6ను కూడా బ్యాన్ చేయాలని ప్లాన్ తోటి ఉన్నది. ఇలాంటి వాటికి మొత్తం ఖండించి మనము తెచ్చుకున్నది తెలంగాణ దీనికోసమేనా. మన తీన్మార్ మల్లన్న గారిని అరెస్ట్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం అదొక కుటుంబం అని చెప్పేసి అంటారు. 4 కోట్ల మంది మా కుటుంబం అని చెప్పేసి అంటారు. ప్రజల సమస్యపై ప్రతి క్షణం పోరాడే మన తీన్మార్ మల్లన్ని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించి చేయడం ఇది ప్రజాస్వామ్యంలో మా భారతీయ జనతా